టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ తగ్గిపోతుందంటూ చాలా కాలంగా క్రికెట్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు అత్యుత్తమ జట్లు తలపడితే మాత్రం ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారన్నది మరోసారి రుజువైంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే దీనికి ఉదాహరణ. ఇప్పటికే సిరీస్ లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా అటు ఫ్యాన్స్ కూడా బాగా ఆస్వాదించారు. మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకి క్యూ కట్టారు. తొలి రెండు టెస్టులకు స్టేడియాలు కళకళలాడాయి. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మొదలు కాబోతోంది. అయితే మూడో టెస్టు కంటే కూడా బాక్సింగ్ డేకు టెస్టుకు క్రేజ్ మరింత పెరిగింది. ఇంకా మ్యాచ్ కు 15 రోజుల టైం ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఈ మ్యాచ్ కు సంబంధించిన తొలి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పబ్లిక్ సేల్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే మ్యాచ్ తొలి రోజు టికెట్లు అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ స్టేడియం కెపాసిటీ 90,000. మిగిలిన రోజు టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఇదిలా ఉంటే పింక్ బాల్ టెస్టు కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు. 3 రోజుల్లో 135,012 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మొదటి రోజు 50,186 మంది, రెండో రోజు 51,542 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఇరు జట్ల మధ్య సిరీస్ రసవత్తరంగా సాగుతుండటంతో మిగిలిన మ్యాచ్లకు కూడా ఫ్యాన్స్ పోటెత్తడం ఖాయం. ఇక శనివారం నుంచి గబ్బా వేదికగా జరిగే మూడో టెస్టు పైన ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే గబ్బాలో టీమిండియా చారిత్రక విజయం సాధించిన క్షణాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. గత పర్యటనలో రిషబ్ పంత్ హీరోయిజంతో గబ్బాలో కంగారులను భారత్ చిత్తు చేసింది. మరోసారి అటువంటి ఆటతీరుతోనే భారత్ ఆసీస్ను నిలవరించి సిరీస్లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.